ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో ఆసక్తికరమైనటువంటి అంశంగానే భావించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి, కీలక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళెవరూ కూడా తొలి 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అంటే 2026 సంవత్సరంలో జనవరి నెల 1 నుంచి 4వ తారీఖు వరకు వీళ్ళెవరూ రాష్ట్ర ప్రజలకి ముఖం చూపించలేదు. అయితే ఎక్కడున్నారు అన్న దాని మీద కూడా స్పష్టత లేదు. ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. చాలా తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఎవరు ఎక్కడికి వెళ్ళారు అన్న దాని గురించి విపక్షం చాలా రాద్ధాంతం చేసింది. రాజకీయంగా దాని చుట్టూ చాలా పెద్ద చర్చ రాజేసింది. సోషల్ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. అనేక మంది దీని మీద విమర్శలు చేశారు. అయినప్పటికీ అధికార పక్షం నుంచి స్పష్టత ఇవ్వడానికి సిద్ధం కాలేదు. అసలు ఎందుకని ఇట్లా దోబూచులాడే ప్రయత్నం చేశారు? ఎందుకని దాచిపెట్టాలని చూశారు? ఇది అనుమానాలు రేకెత్తిచ్చే విషయం. చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎవరెవరితో వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఈ విషయాలు వెల్లడించడానికి అంతగా జంకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేదే చాలా పెద్ద ప్రశ్న. నిజానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలకి పారదర్శకంగా పర్యటనల గురించి వివరించాల్సి ఉంటుంది. ఆయన పర్యటనకు వెళ్ళిన తర్వాత వ్యక్తిగత కార్యక్రమంగా చెప్తున్నారు కాబట్టి ఆయన ఎవరితో కలిశారు, ఏం చేశారు అదంతా ఆయన ఇష్టం. కానీ ఎక్కడికి వెళుతున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు మళ్ళీ వస్తారు, ఇలాంటి విషయాలను కూడా దాచిపెట్టడానికి అధికార పక్ష నేతలు చేసిన ప్రయత్నమే అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది. అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎందుకు దాచిపెడుతున్నారు అనే ప్రశ్నకు సమాధానం కూడా దొరకట్లేదు. ఆఖరికి టీడీపీ నేతలు పార్టీ కార్యాలయం సాక్షిగా మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు టూర్ మీద విద్వేష ప్రచారం చేస్తున్నారు, విష ప్రచారం సాగిస్తున్నారు అంటూ వాపోయారు. కానీ అలాంటి కౌంటర్లు ఇవ్వడానికి పరిమితం అయ్యారు తప్ప అసలు ఇంతకీ ఇదిగో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వెళ్ళారు, ఈ పని మీద వెళ్ళారు, ఇంత చేస్తున్నారు, ఆయనే మళ్ళీ ఇప్పుడు వస్తారు అని చెప్పడానికి ఎందుకు నాంచివేశారన్నది ఎవ్వరికీ అర్థం కానటువంటి అంశం. ఇట్లా ఒక ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి దాదాపుగా వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోతే ఎక్కడికి వెళ్ళారు అన్నది చెప్పడానికి కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం సిద్ధం కాలేదంటే ఏదో ఉన్నట్టే అనే అనుమానం బలపడుతుంది. ఎప్పుడైనా జనాల విషయంలో పారదర్శకత లేకుండా విషయాన్ని దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తే పబ్లిక్లో అనేక అనుమానాలకి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు పర్యటన మీద కూడా అలాంటి అనుమానాలే రేకెత్తిచ్చారు. అలాంటి సందేహాలే పెరిగేలా చేశారు. చంద్రబాబు నాయుడు రహస్యంగా ఎందుకు పర్యటిస్తున్నారు అనే ప్రశ్నకు ఆస్కారం ఇచ్చారు. ఇదంతా చంద్రబాబు ఆయన పార్టీ సాగించినటువంటి నిర్వాహకం మూలంగా జరిగినటువంటిదే. విపక్షం ఎంతగా ఆరోపించినా విపక్షానికి సమాధానంగా ఇదిగో పలానా దేశంలో ఉన్నారు, ఇక్కడిక్కడికి ఇంతమందితో వెళ్ళారు అని చెప్పడానికి దాయాల్సిన అవసరం లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు టూర్ వ్యక్తిగతంగానే చేస్తే, ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిందంతా వ్యక్తిగతమే అయితే ఆ వ్యక్తిగత వివరాలని వెల్లడించడానికి ఎందుకు దాచిపెట్టాలి? శ్రీశ్రీ అన్నట్టు ఎవరైనా వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు వాళ్ళ సొంతం, కానీ పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఏదైనా అంటామని ఆయన చెప్పినటువంటి మాటకు తగ్గట్టుగా పబ్లిక్ లైఫ్లో ఉన్నటువంటి నాయకులు, అందులోనూ ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు తమకు సంబంధించినటువంటి విషయాల్లో గోప్యంగా ఉంచాలని చూస్తే అది బూమరాంగ్ అవుతుంది అన్నది గుర్తెరగాల. ఇప్పుడు చంద్రబాబు తీరు మీద అనేక అనుమానాలు బలపడ్డాయి. ఆయన ఏదో దాచిపెడుతున్నారు అనే విషయం జనాలకి చేరింది. చంద్రబాబు నాయుడు రహస్యంగా విదేశాల్లో తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే ప్రశ్న వినిపిస్తోంది. రహస్యంగా వెళ్తున్నారంటే, తన పర్యటనని దాచిపెడుతున్నారంటే దాని వెనక ఏదో గూడు పుటాణి ఉంది అనే మాట బలపడుతుంది. సామాన్య జనాలు సైతం చంద్రబాబు తీరుని సందేహించే పరిస్థితి వచ్చేస్తుంది. దీనంతటికీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ప్రభుత్వ వ్యవహారమే అసలు కారణంగా చెప్పాల్సి ఉంటుంది. విషయాన్ని దాచడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు వెనక, వాళ్ళు ఎంతో తపన పడినటువంటి తీరు వెనక చాలా తంతు ఉంది అని భావించాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. మరి ఎందుకని ఇన్ని రోజుల పాటు డిసెంబర్ 30వ తారీఖున వెళ్ళి జనవరి 4వ తారీఖు వరకు చంద్రబాబు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది ఎక్కడ అంతుపట్టిన దాఖలాలు లేవు. కానీ చంద్రబాబు నాయుడు విదేశాల్లోనున్న ఏదో సమీక్ష చేసినట్టు, ప్రభుత్వ కార్యకలాపాల గురించి ఆయన చాలా గాబరా పడుతున్నట్టు, ప్రభుత్వ వ్యవహారాల్ని బాగా సాగించే ప్రయత్నంలోనే ఆయన తలమునకలై ఉన్నట్టు లీకులు ఇస్తున్నారు, వార్తలు వస్తున్నాయి. దాన్నే మురిసిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు ఏపీలో లేరు, కానీ ఈ కాలంలో
ఆంధ్రప్రదేశ్కి అప్పులైతే భారీగా వచ్చాయి. అప్పుల పరంపర అయితే నడిచింది. చంద్రబాబు ఏం చేశారన్నది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేకపోవడమే అత్యంత విస్మయకరమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది.